నమస్కారం. J7 న్యూస్ కి స్వాగతం. అపరిశుభ్రత దోమలకు నిలయమైన సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ ప్రాంతం. సందర్శకుల ఇక్కట్లు గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి మున్సిపాలిటీ సర్కిల్ 28, సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ ఏరియా. అపరిశుభ్ర వాతావరణంతో విపరీతంగా దోమలతో సందర్శకులకు తీవ్ర అసౌకర్యం కలగజేస్తోంది. సఫీల్గూడ చెరువులో కొద్ది మొత్తంలో ఉన్న నిలువ నీరు గుర్రపు డెక్క ల ఆకుతో అపరిశుభ్రంగా ఉంది. అందువల్ల ఈ పరిసరాలు దుర్గంధం వెదజల్లుతూ విపరీత దోమలకు కేంద్రమైంది. ఈ మినీ ట్యాంక్ బండ్ సందర్శించడానికి వచ్చే ప్రజలకు ఈ అపరిశుభ్ర వాతావరణంలో దోమలు స్వాగతం పలుకుతున్నాయి. ఉదయం మినీ ట్యాంక్ బండ్ పై నడిచే వారికి తీవ్ర ఇబ్బంది కలగజేస్తున్నాయి. ఈ దుర్భర పరిస్థితి గురించి మల్కాజిగిరి మున్సిపాలిటీ సర్కిల్ 28 ఉప కమిషనర్ జి. రాజు దృష్టికి J7 న్యూస్ ఛానల్ తీసుకువెళ్లింది. ఇందుకు వెంటనే స్పందించిన కమిషనర్ రాజు తమ పారిశుద్ధ్య సిబ్బందిని సఫీల్గూడ మినీ ట్యాంక్ శుభ్రతకై పంపించారు. దోమల బెడద నిర్మూలనకు చెరువులో రసాయనాలను స్ప్రే చేసి పరిసరాలలో దోమల నివారణ ఫాగింగ్ స్ప్రే చేయించారు. ఎప్పుడో ఒకసారి ఇలాంటి పనులు కాకుండా క్రమం తప్పకుండా కనీసం నెలకు 2 సార్లు పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. GHMC మల్కాజిగిరి సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ ఎన్నో నెలల నుంచి ఇక్కడ వాకింగ్కి వచ్చే వాళ్ళకి, జిమ్కి వచ్చే వాళ్ళకి ఈ దోమలతోనే కొంతమంది రాలేకుండా అయిపోతున్నారు. కొంతమంది వచ్చినా కూడా ఆ చిన్నపిల్లలకి, పెద్దలకి, అందరికీ ఈ దోమల బెదడుతోనే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు ఇవాళ ప్యాకింగ్ చేశారు కదా, ఈ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? నా పేరు నజీర్, నేను ఫాగింగ్ సూపర్వైజర్ మల్కాజిగిరి సర్కిల్ 28లో. ఇక్కడ సఫీల్గూడ లేక్లో ఫాగింగ్ చేశాము. ఇది మనం దాదాపు 10 రోజుల నుంచి 15 రోజుల వరకు ఉంటుంది. మనం ఆల్టర్నేట్గా వారానికి ఒకసారి అట్లా ఆల్రెడీ ఇంతకుముందు చేశాము. ఈ గుర్రపు టెక్క పెరగడం వల్ల మనకు కొంచెం దోమలు పెరిగినాయి. ఈ గుర్రపు టెక్కకి FTC నుంచి వస్తుంది, దాని ఆకు తీయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు కంట్రోల్ అవుతుంది దోమలు. ఈ ఫాగింగ్ మాత్రం మనకు వారం 10 రోజులు 15 డేస్ కల్లా మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మల్కాజిగిరి GHMC సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ ఈ చెరువులో మీరు స్ప్రే చేసిండ్రు. ఈ స్ప్రే ఎన్ని రోజులు ఉంటుంది? నమస్కారం సార్, మేము మల్కాజ్గిరి సర్కిల్ మల్కాజ్గిరి వార్డు EAPని మాట్లాడుతున్నాను. ఇక్కడ MLO ఆయిల్ స్ప్రే అని చేశాము. అది ఎఫెక్ట్ ఆఫ్ ఒక 1 మంత్ వరకు ఉంటుంది. దాన్ని డైలీ కూడా చేస్తున్నాము. ఒక రోజు ఇక్కడ సైడ్ చేస్తున్నాము, ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, సౌత్ సైడ్, నార్త్ సైడ్ అని చెప్పేసి ఒక 4 డేస్ ప్రోగ్రామ్ పెట్టాము. ఈస్ట్ సైడ్ చేస్తున్నాము, ఈస్ట్, సౌత్, నార్త్ ఇట్లా చేస్తూ ఈ లార్వాను వృద్ధి చెందకుండా MLO ఆయిల్ స్ప్రే చేస్తున్నాము. దానికి కూడా దానితోడు ఇంకా ఏసియం పౌడర్ ఒకటి ఉంటుంది. ఏసియం పౌడర్ కూడా మిక్స్ చేసి వాటర్లో డైల్యూషన్ చేసి కూడా అది కూడా స్ప్రే చేస్తున్నాము. దానివల్ల ఆ స్ప్రే వల్ల లార్వా అనేది చచ్చిపోతుంది. కాబట్టి అడల్ట్ మస్కిటో కాదు, కొద్దిగా ఉన్నది మస్కిటోస్. దానివల్ల దోమలు నివారించవచ్చా? దోమలు నివారించవచ్చు. దోమల నివారణ మందే MLO ఆయిల్, ఏసియం పౌడర్ స్ప్రే చేస్తున్నాము. ఇక్కడ గుర్రపు డెక్క ఆకు కూడా ఉన్నది, ఆ ఆకు కూడా తీస్తున్నాము. ఎన్ని రోజులలో నివారిస్తారు గుర్రపు డెక్క ఆకు? ఒక 1 మంత్లో ఆకు కూడా కంప్లీట్గా రిమూవ్ చేసి లార్వాను కంట్రోల్ చేయగలుగుతాము, చేస్తున్నాము కూడా. దోమలు నివారిస్తారా? ఆ దోమలను నివారించడానికే స్ప్రే చేస్తున్నాము. యాంటీ లార్వల్ ఆపరేషన్ కూడా చేస్తున్నాము.
రెగ్యులర్గా ఇక్కడ స్ప్రే మాత్రం రెగ్యులర్గా నడిపిస్తున్నాము. ఎవరి ఆధ్వర్యంలో? ఇది మా యొక్క సర్కిల్ ఎంటమాలజిస్ట్ వనజ మేడం అని ఉంటుంది. ఆమె పర్యవేక్షణలో డైలీ కూడా ఇక్కడ స్ప్రే చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ.